ఇంకొకటి ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళకి జరిగినప్పుడేమో మీకు బాధ అవుతుంది కదా. ఈ చిన్నపిల్లగాన్ని మీరు గతంలో చిట్టినాయుడు గారు మోటుగాడు వాడిని తీసుకొచ్చి నల్లమల్ల అడవులల్లో చెంచు పేటలలో పెడితే ఉంటాడా అని నేను అడుగుతున్నా. ఆయన తర్వాత ఆయన మన్మడని నిన్నమని తీసుకొస్తున్నా. చిట్టినాయుడు రెడీ సినిమాలో కూడా ఉంటాడు చూడు. దీన్ని ఏమనాలి? నీ మనవాడు ఉన్నాడు కదా చిట్టినాయుడు గారు మోటుగాడు వాడిని తీసుకొచ్చి నల్లమల్ల అడవులల్లో చెంచు పేటలలో పెడితే ఉంటాడా అని నేను అడుగుతున్నా. ఆయన తర్వాత ఆయన మన్మడని నిన్నమని. రేవంత్ రెడ్డి గారు విన్నారా? కేటీఆర్ కొడుకు వయసు ఎంత అప్పుడు? 10 సంవత్సరాలు ఉండొచ్చు. 10 సంవత్సరాల అబ్బాయిని పట్టుకొని ఈ మనిషిని పట్టుకొని ఏమన్నారు? వాడు చిట్టినాయుడు అన్నారు. ఇంకా అబ్బాయి అప్పుడు కొంత లావుగా ఉండే, ఆయనను బాడీ షేమింగ్ చేసిండు, చిట్టినాయుడు అన్నారు. మరి కేటీఆర్ ఎంత కుమిలిపోయి ఉంటాడు తన కొడుకును వ్యక్తిగతంగా నీ కొడుకు చిట్టినాయుడు అన్నప్పుడు. మన ఇంట్లో వాళ్ళను ద్వేషించిండ్లు, దూషించిండ్లు, అందరం తప్పుపడుతున్నాం. మరి పక్కింటి వాళ్ళ బిడ్డలను నువ్వెట్లా? అప్పటికే నీకు 45 సంవత్సరాలు ఉన్నాయి. నీ ఏజ్ సోయి మర్చిపోయినావు, నీ పదవి సోయి మర్చిపోయినావు. ఇష్టానుసారంగా చిట్టినాయుడు తీసుకుపోయి జంతుశాలలు వేయాలట, అడవిలు ఇడిచిపెట్టాలట. ఇదేం భాష మరి? ఒక్క భాష మీరు మాట్లాడింది.